హాయ్ వెల్కమ్ టు అవర్ కేఆర్ వీడియోస్. వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్. మెయిన్గా ఈ జూన్ నెలల్లో వచ్చేటువంటి వర్షానికి ఎక్కువగా గురక అనేది రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం యొక్క పట్టాల యొక్క పరదాల మేనేజ్మెంట్ అనేది సరిగా లేకపోవడం వల్ల వర్షపు నీరు అనేది లోపల పడ్డప్పుడు జల్లు పడడం వల్ల కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరల్ డిసీజ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ చిక్స్ ఫస్ట్ వచ్చిన కాంచి 40 డేస్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మెయిన్గా ఈ యొక్క జూన్ జూలైలో పడేటువంటి వర్షాలను దృష్టిలో పెట్టుకొని మనం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ వర్షాలు ఎప్పుడైతే మనకు ఈ కర్టన్స్ అనేది మనం ప్రాపర్గా మెయింటైన్ చేయనట్లయితే ఈ సైడ్ నుంచి వచ్చేటువంటి వర్షపు నీరు అనేది షెడ్లో పడినప్పుడు కంపల్సరీగా ఈ యొక్క లిటర్ అనేది తడిసిపోయి దానివల్ల అమ్మోనియా అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతుంది. మన చిన్నపిల్లలు అయితే ఎక్కువగా ఈ బ్రోడర్ న్యూమోనియా అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సిఆర్డి అనేది ఈజీగా అటాక్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ దీన్ని మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ అంటాము. ఈ తలవాపులు ఫస్ట్ సిఆర్డి వచ్చిన తర్వాత అది హెడ్లో మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ అనేది హెడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు తలలో అనేది వాపు వస్తుంది, దాని హెడ్ స్వెల్లింగ్. కాబట్టి ఇలాంటి వైరల్ డిసీజ్ను కంప్లీట్గా మనం నివారించడానికి ఈ యొక్క విరోసిడ్ అనేది చిన్నపిల్లల్లో బయోసెక్యూరిటీ పర్పస్ కోసము చిక్స్ వచ్చిన 5th డే నుంచి మనం కంప్లీట్గా 14 డేస్ వరకు 2.5 ml పర్ లీటర్ వాటర్ ప్రకారము మిక్స్ చేసేసి బర్డ్స్ పైన స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ సిఆర్డి కనుక ఏమైనా కనిపించట్లయితే చిక్స్లో నెక్స్ట్ ఇరువైపుల పరదాలు అనేది క్లోజ్ చేసేసి ఒక విరోసిడ్ అనేది 5 ml పర్ లీటర్ వాటర్ ప్రకారం మిక్స్ చేసేసి కంప్లీట్గా బర్డ్స్ పైన అనేది స్ప్రే చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క బర్డ్లో వైరల్ డిసీజెస్ హైబిహెచ్ కానీ హైబిడి కానీ అదర్ హార్డీ డిసీజెస్ కానీ అదర్ ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనం ఈ యొక్క విరోసిడ్ డోస్ అనేది పెంచడం చాలా బెటరు. 7.5 ml పర్ లీటర్ వాటర్ ప్రకారం మిక్స్ చేసేసి స్ప్రే చేయండి. కంప్లీట్ ఈ బయోసెక్యూరిటీ పర్పస్ కోసం 2.5 ml పర్ లీటర్ వాటర్ ప్రకారం మిక్స్ చేసేసుకొని బర్డ్స్ పైన మనం డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్ప్రే చేసుకోవడం వల్ల ఈ యొక్క బర్డ్స్ అనేది చాలా హెల్తీగా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా పడినటువంటి వర్షాలకు అనేది వచ్చేటువంటి వైరల్ డిసీజ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ యొక్క బర్డ్స్ పైన స్ప్రే చేసేటప్పుడు ఇరువైపుల పరదలు అనేది క్లోజ్ చేసేసి నీట్గా మనం ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మన బర్డ్స్ అనేది మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మెలకువలు అనేది పాటించడం వల్ల మంచి రిజల్ట్ అనేది తీసుకురావచ్చు. అంటే మీ యొక్క ఫామ్లో ఎలాంటి డిసీజెస్ ఉన్నాయి, నెక్స్ట్ అదేవిధంగా వైరల్ డిసీజ్ కానీ నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎలాంటి వైరల్ డిసీజ్ ఉన్నాయనేది కింద కామెంట్లో పెట్టినట్టయితే దాని గురించి వీడియో చేసేసి మీ ముందుకు తీసుకొస్తాను ఫార్మర్స్. థ్యాంక్ యూ.